హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య స్మార్ట్. మన రాజమండ్రిలో శివరాత్రి సంబరాలు ఎంతో విశేషంగా జరుగుతున్నాయి. మామూలుగా అయితే 12 సంవత్సరాలకు చేసే పుష్కరాలు ఎంతో ప్రత్యేకంగా జరుగుతాయి. కానీ మా రాజమండ్రిలో సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ శివరాత్రి ఉత్సవాలు కూడా ఎంతో విశేషంగా పుష్కరాలకి తరహా ఎలా ఉంటుందో అంత వైభవంగా ఇక్కడ జరుగుతాయి. అందులో భాగంగా రథోత్సవం కూడా ఉంటుంది. దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి రాజమహేంద్రవరం కోటిలింగాల ఘాట్లో అత్యంత ప్రాముఖ్యత వహించినటువంటి శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం వద్ద శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి రథోత్సవం ఊరేగింపు ప్రారంభమై కోటిలింగాలపేట నుంచి టింబర్ మర్చెంట్ హాల్, ఆర్యాపురం ఫైర్ స్టేషన్ నుంచి, గాంధీ బొమ్మ నుంచి మూలగొయ్య, సీతంపేట పురవీధులన్నీ తిరిగి మళ్ళా కోటిలింగాలపేట కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం వద్దకు వచ్చి ఈ రథోత్సవం ముగుస్తుంది. కేరళ వాయిద్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పార్వతీ పరమేశ్వరుని రథోత్సవంలో రాజమండ్రి నగర పురవీధులంతా తిప్పుతూ ఉంటారు. ఈ రథోత్సవ విశేషాలు ఒకసారి చూద్దాం మనం కూడా. కేవలం సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే జరిగే ఈ కోటిలింగేశ్వర స్వామి రథోత్సవంలో రాజమండ్రి వాసులే కాకుండా ఉభయ గోదావరి జిల్లా భక్తులు అందరూ వచ్చి ఎంతో ఆహ్లాదకరంగా, ఎంతో ఉత్సాహంగా ఈ రథోత్సవంలో పాల్గొంటారు. రథోత్సవంలో రథం లాగడం ఎంతో పుణ్యంగా భావిస్తూ ఉంటారు. ఈ రథోత్సవంలో భాగంగా వివిధ కళాకారులు వివిధ కళలను ప్రదర్శిస్తూ ఉంటారు. గిరిజన నృత్యం మరొక ప్రత్యేకత. రాజమండ్రిలో శివరాత్రి ఉత్సవాలు ఎంత విశేషంగా జరుగుతున్నాయో ఈ రాజమండ్రి నగర వాసులే కాకుండా మొత్తం చుట్టుపక్కల వాసులు అందరూ కూడా ఈ ఉత్సవాలకే వచ్చి ఇక్కడ స్వామిని దర్శించుకుంటారు. ఈ శివరాత్రి పర్వదినాన రాజమండ్రి మొత్తం శివనామస్మరణే వినిపిస్తూ ఉంటుంది. ఈ రథోత్సవంలో భాగమే వివిధ కళలను ప్రదర్శిస్తూ ఉంటారు. మన రాజమండ్రిలో శివరాత్రి సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. ఈ రాజమండ్రి నగర వాసులే కాకుండా ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఇక్కడ శివరాత్రి సంబరాల్లో పాల్గొనడానికి సుదూర తీరాల నుంచి కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుని ఈ రథోత్సవంలో పాల్గొంటారు. మీరు కూడా తప్పకుండా ఒకసారి వచ్చి ఈ స్వామివారిని దర్శించుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సౌమ్య స్మార్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.